హలో స్టూడెంట్స్, డిఎంఎల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? సో ఎట్లా చదవాలో అర్థం కావట్లేదా? సో చదువుతున్నప్పుడు కన్ఫ్యూజ్గా అనిపిస్తుందా? ప్రాపర్గా క్లాసెస్ లేవా మీకు? సో మీ అందరి కోసమే ఈ వీడియో. మీరు కనుక డిఎంఎల్టీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ కన్ఫ్యూజ్ అవుతూ ఏది చదవాలో అర్థం కాకుండా ఉన్నట్టయితే మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే. హాయ్, దిస్ ఈజ్ అరుణ్ కుమార్. So I have completed DMLT, BSMLT as well as medical coding also. అండ్ నాకు దాదాపుగా ఒక 6 years నుంచి నాకు ల్యాబ్ అండ్ హాస్పిటల్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోపాటు ఒక దాదాపుగా 10 years నుంచి ఐ హ్యావ్ బిన్ టీచింగ్ దిస్ DMLT అండ్ BSMLT సబ్జెక్ట్ టు ద స్టూడెంట్స్. సో దిస్ ఇస్ నాట్ న్యూ ఫర్ మీ. అండ్ చాలామంది స్టూడెంట్స్ నాకున్న ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చదువుతున్న కోర్స్ పైన అవగాహన ఉంటుంది. ఓకేనా, మీరు ఇప్పుడు ఒక డిఎంఎల్టీ ఎగ్జామ్స్ రాస్తున్నారు లేదా ఒక బిఎస్ఎంఎల్టీ ఎగ్జామ్స్ రాస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మనం ఏం కోర్స్ చదువుకుంటున్నామో, దాంట్లో ఏం సిలబస్ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఓకేనా, ఏ సబ్జెక్ట్ ఎగ్జామ్లో వస్తాయి, ఓకేనా, ఎవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎవి ఇంపార్టెంట్ టాపిక్, ఇట్లాంటి నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు తెలుసుకోవాలి. ఓకే, ఇది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్కి వెళ్ళాలి. చాలామంది కాలేజ్కి వెళ్ళరు, కాలేజ్కి వెళ్ళినా ప్రాపర్ టీచింగ్ ఉండదు. ఓకే, సో డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసే ముందు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకొని వెళ్తారు, అవి రాకపోతే ఫెయిల్ అయిపోతారు అన్నమాట. ఇట్లా చాలామందికి డిఎంఎల్టీలో టీచింగ్ అనేది నీడ్ ఉందన్నమాట. టీచింగ్ అనే అవసరం ఉంది అందరికీ కూడా. కానీ ఈ రోజులలో మనకు లైక్ డిజిటల్ పెరిగిపోయిన తర్వాత అందరూ యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్క కోర్స్కి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, మన ఎంఎల్టీకి తప్ప. సో ఎంఎల్టీ వాళ్ళకు ఇట్లా ప్రాపర్గా ఒక గైడెన్స్ లేదు, కరెక్ట్ ఒక టీచింగ్ లేదు అనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. గత కొన్ని రోజులుగా నేను ఈ డిఎంఎల్టీ బుక్స్ పైన వర్క్ చేసి మీకు మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ సింపుల్ ఇంగ్లీష్లో తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా నేను బుక్స్ ప్రిపరేషన్ చేసి మీకు అందుబాటులో పెట్టాను. చాలామంది స్టూడెంట్స్ తీసుకున్నారు కూడా, దాన్ని బాగా చదువుతున్నారు కూడా. కానీ రీసెంట్గా నాకు వచ్చిన చాలా మెసేజ్లు ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు కదా, మాకు కొంచెం ఆన్లైన్ క్లాసెస్ చెప్తే ఇంకా బాగా అర్థమవుతుందని చాలామంది స్టూడెంట్స్ నాకు అడిగారు. అయితే ఏంటంటే, నేను క్లాసెస్ కూడా తీసుకున్నా ఆన్లైన్లో. 2-3 బ్యాచెస్కి కూడా నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. కాకపోతే ఏమవుతుందంటే, నాకు టైం ఉన్నప్పుడు స్టూడెంట్స్కి టైం ఉండట్లేదు, ఓకేనా, లేదా స్టూడెంట్స్కి టైం ఉన్నప్పుడు నాకు చెప్పడానికి టైం ఉండట్లేదు. ఇట్లా ఆన్లైన్ క్లాసెస్ అనేది అయినా నేను ఒక 2-3 బ్యాచెస్ తీసుకున్నాను. కానీ ఈ ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేయాలంటే, స్టూడెంట్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉన్నా అప్పుడు క్లాస్ వినేలాగా చేయాలంటే మాత్రం దానికి ఒకటే ఆప్షన్, అదే ప్రీ రికార్డెడ్ క్లాసెస్. ఓకేనా, అంటే ముందే నేను క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి వాటన్నిటిని రికార్డ్ చేసి మీకు యూట్యూబ్లో కనుక నేను అందుబాటులో పెట్టగలిగితే మీరు అక్కడ నుంచి వినొచ్చు. దానివల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. ఏంటంటే, ఇప్పుడు దాదాపుగా ఒక క్లాస్కి నేను లైవ్ క్లాసెస్ చెప్పడానికి, ఎందుకంటే నా టైం అక్కడ ఉపయోగించాలి కదా, నా టైం ఇవ్వాలి కదా స్టూడెంట్స్కి. సో దానికోసం ఒక సబ్జెక్ట్కి 600 to 700 రూపీస్ వరకు నేను ఛార్జ్ చేసిన. అట్లా చూసుకున్న 3 సబ్జెక్ట్స్కి అటు ఇటు 2000 వరకు వాళ్ళు పే చేశారు. ఓకేనా, అట్లా పే చేసినాక కూడా వాళ్ళకు క్లాస్ వినడానికి టైం లేక వినలేకపోయారు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే, అట్లా లైవ్ క్లాసెస్కి ఎక్కువ ప్రైస్ అవుతుందని కూడా కొంతమంది స్టూడెంట్స్ నాకు అడిగారు. కాబట్టి అంత ప్రైస్ కాకుండా అందులో సగంలో సగం ప్రైస్ పెట్టి నేను మీకు ప్రీ రికార్డెడ్ క్లాసెస్ మీకు అందుబాటులో తీసుకొద్దాం అనుకుంటున్నాను. దానివల్ల యూజ్ ఏంటంటే, అట్లా తీసుకొచ్చినప్పుడు మీరు ఎప్పుడంటే అప్పుడు వినొచ్చు. ఓకేనా, మీరు డ్యూటీ చేసుకునే వాళ్ళైతే డ్యూటీస్ అయిపోయాక వినొచ్చు, లేదా స్టూడెంట్స్ అయితే కాలేజ్ అయిపోయాక వినొచ్చు. ఓకే, ఒకవేళ హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, పెళ్ళైన మ్యారేజ్ అయిన అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు ఫ్రీ టైంలో వర్క్ అంతా అయిపోయాక కూడా డే టైంలో మధ్యాహ్నం ఫ్రీగా ఉంటారు కదా, అప్పుడు కూడా వినేలాగా నేను ఈ ప్రీ రికార్డ్ క్లాసెస్ నేను డిజైన్ చేసిన అన్నమాట. సో మీరు ఫీజ్ చెప్పే ముందు ఒకసారి వీడియోస్ గురించి చెప్తా వినండి. ఫస్ట్ ఫీజు గురించి చెప్తా. సో ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే, మీకు నేను ఫీజు చెప్పే ముందు మీ కాలేజ్ ఫీజు కోసం ఒకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. దాదాపుగా మీకు స్కాలర్షిప్ వచ్చినాక కూడా ఒక 10,000 మీరు సంవత్సరానికి డిఎంఎల్టీ కాలేజ్లో కడతారు కదా. ఓకే, 2 yearsకి కలిపి ఒక 20,000 అన్న మీరు పే చేస్తారు. మీకు అటు ఇటు గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఒక 25,000, 30,000 వరకు మీకు వస్తుంది అన్నమాట. స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు మీ స్కాలర్షిప్ రావడంతో పాటు కాలేజ్ వాళ్ళకు కూడా మీ పేరు మీద మీన్స్ మీరు చదువుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఎంత కాదన్నా మీరు కట్టేది గవర్నమెంట్ ఇచ్చేది అంతా కలిసి అట్లీస్ట్ ఒక 50,000 అని ఉంటుంది 2 yearsకి ఐమ్ టాకింగ్ అబౌట్. ఓకే, ఒకవేళ ప్రైవేట్గా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే డైరెక్ట్ ఒక 50,000 కట్టేసి 2 years ఎగ్జామ్స్ డైరెక్ట్ రాసేలాగా అట్లా చేస్తారు కదా.
అట్లా చూసుకున్నా సరే 50,000 పోని, ఒక 45,000 అనుకున్నా కూడా మీకు ఫైనల్ ఎగ్జామ్స్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? మీకు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు పెథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ఉంటాయి. 45,000 ఫర్ 2 ఇయర్స్ అనుకున్నా కూడా ఒక్క సబ్జెక్ట్కి 15,000 పడుతుంది మీకు. తెలుసా? ఎందుకు చెప్తున్నా అంటే మీరు 15,000 కట్టి కూడా మీకు ప్రాపర్ క్లాసెస్ లేవు. ఓకేనా? కాలేజ్లో ప్రాపర్ బుక్స్ లేవు, ప్రాపర్ గైడెన్స్ లేదు. ఓకే, వాటన్నిటిని కాదని నేను మీకు సెకండ్ ఆల్టర్నేటివ్గా మీకు బుక్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు. ఓకే, మీకు ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం కావచ్చు, ఇప్పుడు ప్రీ రికార్డ్ క్లాసెస్ మీకు మెంబర్షిప్లో చెప్పడం కావచ్చు. ఇవన్నీ నేను మీకోసం తీసుకొస్తున్నా. కాబట్టి వాటిని మీరు బాగా ఉపయోగించుకొని మీరు చదువుకొని మీరు అందరూ పాస్ అయ్యి ఒక స్టేజ్లో ఉండి ఒక గొప్ప స్టేజ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ అట్లా చేయాలి. ఓకేనా? ఏదో వీడియోస్ చూసినా ఏదో వర్క్ చేసుకుంటూ చూసినా అట్లా కాదు. మీరు ఈ మెంబర్షిప్లో కనుక మీరు మెంబర్లో జాయిన్ అయ్యి మీరు కనుక క్లాసెస్ వింటే ఖచ్చితంగా 100% మీ ఫోకస్ క్లాస్ పైనే ఉండాలి. ఒక పెన్ను ఒక బుక్ మీ చేతిలో పట్టుకొని చెప్తుంది నోట్ చేసుకోవాలి. అట్లయితేనే మీరు ఇక్కడ జాయిన్ అయిన దానికి నేను మీకు చెప్పేదానికి ఒక అర్థం ఒక మీనింగ్ ఉంటుంది. ఓకేనా? ఇంకా ఫీజు విషయానికి వస్తే కాలేజీలో మీకు వాళ్ళు 45,000 తీసుకొని కూడా మీకు ప్రాపర్ టీచింగ్ ఇవ్వకపోయినప్పటికీ కూడా నేను ఆన్లైన్లో జస్ట్ 2,000కి ఎన్ని రోజులు మీకు నేను లైవ్ క్లాసెస్ చెప్పిన. ఇప్పుడు ఎంత తెలుసా ఫీజు మీకు? జస్ట్ ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి డబ్బుల దగ్గర కూడా వెనక పోతారు. డబ్బులు లేక కూడా వాళ్ళు క్లాసెస్ జాయిన్ అవ్వడానికి వెనక ముందు అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ కాలేజీలో చాలా డబ్బులు కట్టి ఉంటారు. కాబట్టి అందుకోసం ఇదంతా ఆలోచించి జస్ట్ మీకు 500కి, ఓకేనా, 599 రూపీస్కి 3 సబ్జెక్టు ఆల్ క్వశ్చన్స్ దగ్గర 90 క్వశ్చన్స్ ఉంటాయి ఒక సబ్జెక్ట్లో. ఓకేనా? వాటన్నిటినీ సింపుల్గా ఇంగ్లీష్లో ఆన్సర్ చదువుతూ తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఈ వీడియోస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? జస్ట్ మీకు 599 రూపీస్కి 3 సబ్జెక్ట్ ఆన్లైన్లో ప్రీ రికార్డ్ క్లాసెస్ మీరు 1 మంత్ హ్యాపీగా వినొచ్చు అన్నమాట. ఓకేనా? ఇది మీకు మంత్ బేసిస్ ఉంటుంది. ఇది కూడా చెప్పాలి మీకు, ఎందుకంటే చెప్పకపోతే నా మిస్టేక్ అవుతుంది. ఈ 600 రూపీస్ అంటే 599 రూపీస్ అనేది 1 మంత్కి అమ్మ. ఈ 1 మంత్లో మీరు అన్ని క్లాసెస్ వింటే అక్కడికి ఓకే. లేదు ఇంకొక మంత్ కూడా వింటా అనుకుంటే ఇంకొక మంత్ కూడా పే చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇది నేను చెప్పాలి, చాలామంది తెలియదు, ఇది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. కాబట్టి ముందే చెప్తున్నా, ఫర్ మంత్కి 599 రూపీస్ ఉంటుంది. మీరు జస్ట్ 599 రూపీస్ పే చేసి 3 సబ్జెక్టు మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లో కానీ ఎక్కడైనా మీరు ఈ ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు. ఓకేనా? సో ఎట్లా వినాలి క్లాసెస్, ఎట్లా జాయిన్ అవ్వాలో చెప్తా వినండి. ఫస్ట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత MLT క్లాసెస్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది కదా. ఛానల్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు జాయిన్ బటన్ కనిపిస్తుంది కదా. ఈ జాయిన్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2, 2 ఉంటాయి మీకు. లెవెల్ 1 అంటే ఏంటంటే ఎగ్జామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే ఎవరికైతే బుక్స్ ఉండి క్లాసెస్ విని ఉంటారు కదా వాళ్ళకి జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే ఇక్కడ లెవెల్ 1 59 రూపీస్ పే చేసి మీరు ఇక్కడ DMLT సిలబస్, DMLT ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎట్లా ఎగ్జామ్స్ వస్తాయని లైవ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి లెవెల్ 1 చూస్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు లెవెల్ 2 అని ఉంటుంది. లెవెల్ 2 అంటే ఏంటంటే DMLT ఫైనల్ ఎగ్జామ్ క్లాసెస్. దీంట్లో మీకు పెథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ క్లాసెస్ మీకు అన్ని క్లాసెస్ లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ట్యాబ్లో పెన్నులో ట్యాబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయి. వాటి కోసం మీరు లెవెల్ 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జాయిన్ మెంబర్షిప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇట్లా పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ ఫోన్పే ఉంది కదా, UPI ఫోన్పే అని ఉంది కదా, ఇక్కడ సబ్స్క్రైబ్ నొక్కి ఇక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే మీరు ఫోన్పే కాకపోతే ఇక్కడ పక్కన క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఇంకా వేరే గూగుల్ పే వేరే కూడా మీకు ఇక్కడ చూపిస్తాయి. కానీ నా సజెషన్ ఏంటంటే మీకు జస్ట్ మీరు ఇక్కడ పే విత్ UPI దగ్గర ఫోన్పే ఉంది కదా, ఫోన్పే ద్వారా వెళ్ళండి. మీకు కొంచెం సింపుల్గా ఉంటుంది. ఓకేనా? మీకు పేమెంట్ కోసం ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు నాకు టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు SMS చేస్తే అక్కడ నుంచి నేను మీకు హెల్ప్ చేస్తాను ఎట్లా జాయిన్ అవ్వాలన్న విషయం. ఓకేనా? సో ఇంకొక విషయం ఏంటంటే ఓకే జాయిన్ అయిపోయారు కరెక్టే, మరి క్లాసెస్ మీరు ఎట్లా సేమ్ అదే యూట్యూబ్లో మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వీడియోస్, షార్ట్స్, కోర్సెస్ అని ఉంది కదా. ఇక్కడ కోర్సెస్లోకి వెళ్తే
ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది డిఎంఎల్టీ మైక్రోబయాలజీ ఆన్లైన్ క్లాసెస్, డిఎంఎల్టీ బయోకెమిస్ట్రీ ఆన్లైన్ క్లాసెస్, డిఎంఎల్టీ పెథాలజీ ఆన్లైన్ క్లాసెస్ కింద డిఎంఎల్టీ సిలబస్ టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు ఇంతకు 59 రూపీస్ అని చెప్పినా కదా, అది కిందిది అన్నమాట. ఇది డిఎంఎల్టీ సిలబస్ అనేది 59 రూపీస్ది. మీరు ఆల్రెడీ ఇప్పుడు 599తో మీరు ఇందులో జాయిన్ అవుతున్నారు కాబట్టి మీ కింద ఉన్న 59 కూడా మీకు ఫ్రీగా చూడొచ్చు. దానికి సపరేట్గా పే చేయని అవసరం లేదు. మనం ఎక్కువ మనీ పే చేసినప్పుడు తక్కువ లెవెల్స్ ఉన్నవి కూడా దాంట్లో ఇంక్లూడ్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో క్లాసెస్ కూడా మీరు ఇట్లా ఓపెన్ చేసారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పెథాలజీ క్లాసెస్ ఇక్కడ మీకు క్లాస్ 1 అని కనిపిస్తుంది కదా. ఓకే, ఇట్లా మీకు ఈ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఇట్లా మీకు అన్ని సీక్వెన్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి మీకు క్లాస్ 1 ఒకటి మెంబర్షిప్లో ఉంది. బట్ ఈ వీడియో చూసే టైం కల్లా ఖచ్చితంగా దీని కింద మీకు వరుసగా వీడియోస్ ఉంటాయి అన్నమాట. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అట్లా ఉంటాయి. మీరు కూడా సీక్వెన్స్గా వినండి వినేటప్పుడు. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఆ వీడియోస్ కనుక అక్కడ కోర్స్లో లేకపోతే పక్కనున్న ప్లేలిస్ట్లో సేమ్ ఫోల్డర్స్ మీకు అక్కడ కనిపిస్తాయి. అక్కడ నుంచి మీరు క్లాసెస్ వినొచ్చు. సో ఇట్లా అన్నమాట. సో మంచి అవకాశం, యూజ్ చేసుకోండి. మీకు కాలేజ్లో ప్రాపర్ క్లాసెస్ ఉండి కాలేజ్లో బుక్స్ ఉంటే ఓకే, కానీ లేదంటే మాత్రం మీరు ఈ క్లాసెస్ వినండి. జస్ట్ 599 రూపీస్. మనం జస్ట్ మూవీకి వెళ్ళి ఒక బిర్యానీ తిన్నంత కాస్ట్ కూడా కాదు. అంత తక్కువ ప్రైస్లో మీకు 3 సబ్జెక్ట్ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయి. ఓకేనా? మీకు చాలా బాగుంటాయమ్మా. మీకు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం మీరు జాయిన్ అయ్యి ఇక్కడ నుంచి క్లాసెస్ అని విని మంచిగా ప్రిపేర్ అయ్యి మీరు ఇప్పుడు చూస్తున్నప్పుడు అందులో కొన్ని వీడియోస్ కనిపించచ్చు, కానీ ఎవ్రీడే దాంట్లో మీకు క్లాసెస్ మొత్తం అప్డేట్ చేస్తూనే ఉంటాను నేను. ఓకేనా? మీకు సిలబస్ మారినా ఏమన్నా ఇంకా కొత్త ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చినా అవన్నీ కూడా ఎవ్రీడే నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను ఆ క్లాసెస్లో. కాబట్టి మీరు అన్ని క్లాసెస్ విని అందరూ పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.